బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పును వెల్లడించింది. ఎన్నికలు నిర్వహించాలంటూ దాఖలైన 6 పిటిషన్లపై సోమవారం వాదనలు ముగియడంతో తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. దీంతో గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 నెలల్లో నిర్వహించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మాధవీదేవి ఇవాళ తీర్పునిచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పును వెల్లడించింది. ఎన్నికలు నిర్వహించాలంటూ దాఖలైన 6 పిటిషన్లపై సోమవారం వాదనలు ముగియడంతో తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, స్థానిక సంస్థలకు సంబంధించి ఎలక్షన్ల మీద దాఖలైనటువంటి పిటిషన్ల మీద హైకోర్టు తన తొలి తీర్పును వెల్లడించింది. వెన్నెల ముఖ్యంగా ఏదైతే 9 మంది పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో సర్పంచ్ ఎలక్షన్లకు సంబంధించి 3 నెలల లోపల ఎలక్షన్లు పూర్తి చేయాలంటూ కూడా హైకోర్టు ఆదేశించింది. ఇదే కేసుకు సంబంధించి సోమవారం జరిగినటువంటి కేసు విచారణలో భాగంగా 60 రోజుల లోపల ఎలక్షన్లు నిర్వహించాలంటూ హైకోర్టు ఆదేశించి కోర్టు తీర్పును అయితే రిజర్వ్ చేసిన నేపథ్యంలో ఈ రోజు ఫైనల్ తీర్పును వెలువరించడం జరిగింది. ఏదైతే 3 నెలల లోపల ఈ ఎలక్షన్లు అంటూ అన్ని పూర్తి చేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. వెన్నెల. రైట్ రమేష్, థ్యాంక్ యూ.